దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాం. ఈరోజు దేవుని వాగ్దానము తిమోతి అపోస్తలుడైన పౌలు గారు తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. ఈ వాక్యము యోబు గారికి తెలియదు. అంటే ఏమని రాయబడింది? ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో క్రీస్తుతో కూడా రక్షణ పొందాలని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొంచున్నాను అని ఇక్కడ పౌలు గారు అంటూ ఉన్నారు. యోబు గారు సమస్యలో ఉన్నప్పుడు, బూడిదలో కూర్చున్నప్పుడు, తన హృదయం అలా గొట్టబడినప్పుడు, అసలు నీతిమంతులకు ఎందుకు ఇలాంటి శ్రమ వస్తుంది, దేవుడు ఎందుకు అలాంటి శ్రమకి అనుమతి ఇచ్చాడు అని ప్రపంచమంతటి సమస్య పరిష్కరించుచున్నప్పుడు ఈ వాక్యము యోబు గారికి బయలుపడలేదు. లేదంటే ఈ వాక్యం తెలిసినట్లయితే ఇంకా చాలా ధైర్యం తెచ్చుకొని ఉండేవారు. అయినప్పటికీ ప్రభువులో నిలబడ్డారు. మనకి ఈ శ్రమలు ఎందుకు, ఈ వేదన ఎందుకు అని అంటే దేవునిలో లోతైన జీవితాన్ని కలిగి ఉండటానికి. మనకి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవారు అంటే బాగా ఏ సమస్య లేనట్లుగా ఉండేవారి జీవితాల్లో ఉండదంటే వాళ్ళు సంతృప్తిగానే ఉన్నట్టుగా పైకి కనపడవచ్చు, కానీ వాళ్ళ హృదయంలో కొరత అనేది ఉంటుంది. వాళ్ళ హృదయం వృద్ధి కాదు, ఎత్తు పెరగదు, లోతుకి దాని వేళ్ళు వెళ్ళలేవు, లోతైన జీవిత ఆనందము వాళ్ళకుండదు. కానీ ఎవరైతే ఈ సమస్యలు దుఃఖపడేవారు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే వీటిని తట్టుకొని నిలబడగలుగుతారో, ఈ శ్రమను వేదనను భరించి నిలబడగలుగుతారో అట్టివారు మాత్రమే క్రీస్తు యేసునందలి నిత్యమైన మహిమలో ఉంటారు. యోబు బూడిదలో కూర్చుండి తన హృదయమును నలగగొట్టుకొనుచుండి ఎందుచేత దేవుడు నీతిమంతులకు అలాంటి శ్రమ రానిచ్చును అని ప్రపంచమంతటి సమస్యను పరిష్కరించుచుండినప్పుడు ఈ ధ్యానవాక్యము అతనికి బయలుపడి ఉండినచో అతడు చాలా ధైర్యం తెచ్చుకొని ఉండును. ఏ మనుష్యుడును తన కొరకే జీవించడు. యోబు జీవితము వివరముగా వ్రాయబడి ఉన్న మన జీవితంలో వంటిదే. అలాగే మన జీవితంలో ఎలాంటి పరిశోధనలు రానున్నవో మనకు తెలియదు. అయినను యోబు జీవితంలో అతడు ఎదుర్కొనిన పరిశోధనలు మనమును ఎదుర్కొనవలసి ఉండునని ఎరుగుదుము. అతడు శ్రమపడిన దినములే ధన్యకరమైనవే నిర్ధారణ అయినది. అతడు అలాగూ అంతగా శ్రమపడి ఉండని ఎడల అతని పేరు బైబిల్ గ్రంథంలో పడి ఉండదు. కనుక మనము శ్రమతోనూ వేదనతోనూ పోరాడుచున్న దినములు మనకు నష్టము కావు. అసలు మనము ఆ దినములను ఎదుర్కొని జీవించుటకే పిలువబడితిమి. మన దుఃఖ దినములు మన ధన్యకరమైన దినములని ఎవరికి తెలియదు. మన ముఖముపై చిరునవ్వు ఉన్నను తరచుగా మన హృదయము వేదనతో నుండవచ్చు. ఎల్లప్పుడూ ఆనందంగా నుండు ఆత్మ లోతైన జీవితమును కలిగి ఉండదు. దాని ప్రతిఫలము మంచిదిగానే కనబడవచ్చు, సంతృప్తిగానే ఉన్నట్టు వారు కనబడవచ్చు. అయినను అది కొరతగానే ఉండును. వారి హృదయము వృద్ధి కాదు, అది ఎత్తు పెరగలేదు, లోతుకు దాని వేళ్ళు వెళ్ళలేదు. లోతైన జీవిత ఆనందము వారికి ఉండదు. దుఃఖపడువారు ధన్యులని దేవుని వాక్యము ప్రకటించుచున్నది. చలికాలపు రాత్రి చీకటిలోనే నక్షత్రములు మిక్కిలి ప్రకాశవంతముగా కనబడును. ఎత్తైన పర్వతముల మీద ఎవరు అందుకొనలేని స్థలములో మంచుగడ్డల మీద నీలిరంగు పువ్వులు బాగుగా వికసించును. ద్రాక్ష తొట్టిలో తొక్కిన ద్రాక్ష పండ్ల నుండి మధురమైన పానము వెడలి వచ్చినట్లు దేవుని వాక్య వాగ్దానములను బాధకరమైన రీతిగా నలిగినప్పుడే మన బ్రతుకులో నుండి రుచికరమైన పానీయము వచ్చును. ఆవేదన ఎంత అధికముగా పొందుదుమో అంత ఎక్కువగా వ్యసనాక్రాంతుడైన మన ప్రభుని మెత్తని హృదయమును అర్థము చేసుకొనగలము. నీకు బహుకొద్ది సూర్యకాంతియే లభించినది, అయినను నీ మనోవ్యాకులములు జ్ఞానయుక్తముగానే నిర్ణయింపబడినవి. వేసవి గాల్పులు నీ జీవితమును పగిలిన నేలగా చేసి ఉండవచ్చు. అయినను నీ ప్రభువు నీ సంగతి యావత్తు ఎరిగి ఉన్నాడు. ఆయన నీకు మంచినే చేయును. మేఘములను సూర్యుడును ఆయన వశంలోనే ఉన్నవి కనుక
భయపడవద్దు. ఈ మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందు రక్షణ పొందగలనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నానని పౌలు గారు ప్రభువా. అయ్యా నా తండ్రి, వచ్చినటువంటి సమస్యలను ఏ విధంగా ఓర్చుకొని ఉన్నారో, యోబు గారు శ్రమలో ఉన్నప్పుడు, బూడిదలో కూర్చుని ఉన్నప్పుడు, హృదయం అంతా నలగొట్టబడినప్పుడు, ప్రభువా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి ప్రపంచమంతటికి వచ్చేటువంటి సమస్య గురించి నాయన ప్రభువా ఎంతో వేదన చెందుతూ ఉన్నప్పుడు, దేవా మీ వాక్యము చాలా ధైర్యమునిస్తుంది. ఎందుకంటే క్రీస్తు యేసునందలి రక్షణ కోసము దేవా సమస్తము ఓర్చుకునేటువంటి భాగ్యమును దేవా నీ బిడ్డలకు మీరు ఇస్తూ ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఏ మనుషుడు తన కొరకే జీవించడు. అయినప్పటికీ ప్రభువా, యోబు గారి జీవితంలో ఎదుర్కొనినటువంటి పరిశోధనలు మేము కూడా నాయన ప్రభువా కొన్ని సందర్భాలలో ఎదుర్కొని రావచ్చు. అయినప్పటికీ నిలబడగలిగిన శక్తిని మీరే ఇస్తారు ప్రభువా. ధైర్యాన్ని మీ వాక్యం ఇస్తుంది తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. స్తోత్రం నాయన. అయ్యా నా తండ్రి, పైకి సంతృప్తిగానే ఉన్న ఆత్మలో నా తండ్రి లోపల హృదయంలో అవి ఎదగలేవు, వృద్ధి కాలేవు, లోతుకి వెళ్ళలేవు, లోతైన జీవిత అనుభవం ఉండదు అని మీరు సెలవిస్తూ ఉన్నారు. అయితే శ్రమలు, సమస్యలు ఉన్నప్పుడు, దుఃఖములలో ఉన్నప్పుడు దేవా అయ్యా దుఃఖపడేవారు ధన్యులు అని మీ వాక్యము ప్రకటిస్తూ ఉంది తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దుఃఖములలో, శ్రమలలో, వేదనలో ఉన్నవారికి తండ్రి నాయనా ప్రభువా ఓర్చుకునేటువంటి శక్తిని కూడా మీరే అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. ఈ సమయంలో వారిని జ్ఞాపకం చేసుకొనండి అయ్యా. నూతన బలముతో నింపమని, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.